కాలపు ధన్యత దేవా, నీ ఆలయమున ఒక దినముండుట వేయి దినముల దీవెన నాకు. దేవదూతలు నిన్ను కీర్తించగా, పరిశుద్ధులు నిన్ను వేణోళ్ళ పొగడగా. దేవదూతలు నిన్ను కీర్తించగా, పరిశుద్ధులు నిన్ను వేణోళ్ళ పొగడగా. అల్పులమైన మా స్తుతి గానము, అల్పులమైన మా స్తుతి గానము, నీ పదములు చేర భాగ్యము నొసగుము, నీ పదములు చేర భాగ్యము నొసగుము. నీ సన్నిధిలో నిరతము నిలుచుట, నీ సన్నిధిలో నిరతము నిలుచుట జీవిత కాలపు ధన్యత దేవా, జీవిత కాలపు ధన్యత దేవా, నీ ఆలయందుట వేయి దినముల దీవెన నాకు. ప్రియా సహోదరి సహోదరులారా, యేసు తిరు హృదయ మహోత్సవానికి మనం ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ దిన ప్రార్థనల్లో చివరి రోజున తిరు హృదయం క్షమా సదనం అనే ధ్యానాంశంపై ప్రసంగిస్తూ పూజాబలిని సమర్పించడానికి మన మధ్యకు వచ్చిన గురువు గారి పేరేం పేరు? సౌండ్ తక్కువగా ఉంది. కిషోర్ ఫాదర్ గారు, కిషోర్ బాబు ఫాదర్ గారు మన విచారణకర్తలు. ఒకప్పుడు 6 సంవత్సరాల పాటు సుదీర్ఘంగా గొల్లప్రోలు విచారణకర్తలుగా ఉంటూ కత్తిపూడి, మీరని గ్రామాలు, గిడజాము, వివిపట్నం, కొండవారిపేట మన విచారణ పరిధిలో ఉన్నటువంటి విలేజెస్. మరి వారు గురుత్వ రజత జూబ్లేరియన్ అంటే ఫాదర్ అయి 25 సంవత్సరాలు అవుతుంది. ఈ సందర్భంగా ప్రత్యేక విధంగా విచారణ అయిన తర్వాత వచ్చారు, కానీ ప్రత్యేక ఆహ్వానము ఇదే. మరి సరైన సందర్భం వారు గురుత్వ రజత జూబ్లీ చేసుకోవడం మన గుడి పండుగ సందర్భంగా. మరి ఈరోజు ఆదివారం అయినప్పటికీ కూడా 3 పూజలు చేసి సుమారు 150 కిలోమీటర్లు ప్రయాణం చేసి మన ఆహ్వానాన్ని మన్నించి చాలా సంతోషంతో మనతో కలిసి దేవుని స్తుతించడానికి, పూజాబలిని సమర్పించడానికి వారు మన మధ్యకు వచ్చారు. అందరూ మన కరతాళ ధ్వనులతో ఫాదర్ గారిని స్వాగతం పలుకుతారు. మరి ఈరోజు నిర్మల మాత యూనిట్, అలాగే సేక్రెడ్ హార్ట్ యూనిట్, యేసు తిరు హృదయ యూనిట్, వీరు ప్రత్యేక విధంగా పూజాబలిలో మనకు ప్రార్థనల్లో వారు మనకు సహకరిస్తున్నారు. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, మన యొక్క ఆలయ మహోత్సవాన్ని పురస్కరించుకొని యేసు తిరుహృదయ మహోత్సవం నాడు ఈ పవిత్రమైనటువంటి దివ్య పూజాబలిలో మనమందరము కూడా పాల్గొంటూ ఉన్నాం. యేసు దివ్య తిరుహృదయం క్షమాసదనం
అనగా క్షమకు నిలయం ఆయన యొక్క హృదయం మనందరికీ కూడా మనల్ని క్షమిస్తూ ఆ హృదయంలో స్థావరం ఏర్పరచుకునేటువంటి భాగ్యాన్ని ఆయన మనకు ప్రసాదించడానికి ఎల్లప్పుడూ కూడా మన రక్షకుడు మన ప్రభు అయినటువంటి క్రీస్తునాథుడు సిద్ధంగా ఉన్నాడు. ఆ ప్రభు యొక్క హృదయం నుంచి ప్రేమ, కరుణ, జాలి, దయ ఇవన్నీ కూడా అలా జాలువారుతూ ఉంటాయి. వాటిని అనుభవించే భాగ్యము మనకు ఉన్నదా లేదా అని చెప్పి మనం ప్రశ్నించుకోవాలి. ఆ ప్రభు యొక్క దివ్య కారుణ్యము మరియు ఆ ప్రభు యొక్క పవిత్రమైనటువంటి ఆ తిరుహృదయం నుంచి ప్రేమ, జాలి, దయ, కరుణ, ఆప్యాయత ఇవన్నీ కూడా జాలువారుతూ ఉంటాయి. అలా జాలువారుతున్నటువంటి వాటిని మనం పొందుకోవడానికి మనము పాత్రులుగా ఉన్నామా? అటువంటి యోగ్యతను నేను పొందుకున్నానా? ఒకవేళ నీకు నాకు యోగ్యత లేకున్నప్పటికీ కూడా మనకు యోగ్యతనివ్వడానికి సిద్ధంగా ఉంటాడు. ఏ విధంగా అయితే తప్పిపోయినటువంటి గొర్రెను వెతికి పట్టు ఉంటాడో, నీవు కూడా ఆయన దగ్గర నుంచి, ఆయన సన్నిధి నుంచి, ఆయన యొక్క ప్రేమ నుంచి, కరుణ నుంచి, జాలి నుంచి ఒకవేళ దూరం అయిపోతూ ఉన్నట్లయితే ఆ ప్రభువు కూడా నిన్ను వెతికి పట్టుకొని వచ్చి ఆ యొక్క క్షమాసదనంలో అనగా ఆ యొక్క క్షమ యొక్క నిలయంలో నీకు స్థానాన్ని ఆ ప్రభువు కల్పిస్తాడు. మరి మనమందరము కూడా తప్పిపోతూ ఉంటాం. ఏదో ఒక సమయంలో, ఏదో ఒక సందర్భంలో ఆయన యొక్క కనుసన్నల నుంచి, ఆయన యొక్క సన్నిధి నుంచి, ఆయన ప్రేమ నుంచి తప్పిపోతూ ఉంటాం. అలా తప్పిపోతున్నటువంటి మనము తప్పనిసరిగా ఆ క్షమాసదనంలో స్థానం ఏర్పరచుకోవాలి. మరి ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. తప్పిపోతున్నటువంటి సందర్భాలకు పశ్చాత్తాపడుతూ ప్రభు యొక్క మన్నింపు కోరుతూ ఆ యొక్క క్షమాసదనంలో స్థానం కల్పించు ప్రభువా అని ప్రార్థించుకుంటూ ఈ యొక్క దివ్య పూజాబుల్లో పాల్గొందాం. ఒక క్షణం మౌనం వహించి చేసినటువంటి తప్పిదములకు పశ్చాత్తాపడదాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, నా తప్పు. అందుచేత నిత్య కన్యకయైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని ప్రతిమానుచున్నాము. పాపిని నేను ప్రభువా, నన్ను పరిశుద్ధపరచి దీవించు దేవా. పాపిని నేను ప్రభువా, నన్ను పరిశుద్ధపరచి దీవించు దేవా. పాపిని నేను ప్రభువా. పాపములో పడిపోయిన నన్ను క్షమించవా, క్షమించవా. కోపం పగను పెంచుకున్నాను, క్షమించవా, క్షమించవా. సహనం శాంతిని కోల్పోయాను, క్షమించవా, క్షమించవా. క్షమించవా దేవా, క్షమించవా, క్షమించవా దేవా, క్షమించవా. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. మహిమా మహిమా మహోన్నతమున దేవునికి మహిమా. భూలోకవాసులకు శాంతి సమాధానం. భూలోకవాసులకు శాంతి సమాధానం. గ్లోరియా గ్లోరియా
వారైన సర్వేశ్వర పరలోక రాజా సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర ఏలిన వారైన సర్వేశ్వర పరలోక రాజా సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర సదస్తుతి వైభవ జ్ఞానం కృతజ్ఞత నీకే గౌరవ ప్రభావం శక్తియు నీకే ఆరాధన కలుగునుగాక సదస్తుతి వైభవ జ్ఞానం కృతజ్ఞత నీకే గౌరవ ప్రభావం శక్తియు నీకే ఆరాధన కలుగునుగాక ఆరాధన కలుగునుగాక గ్లోరియా 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 ఇన్ ఎక్సెల్సిస్ దేయో గ్లోరియా 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 ఇన్ ఎక్సెల్సిస్ దేయో జనితైక సుతుడా ఏలినవార యేసు క్రీస్తువా పితయక్క సుతుడా దేవుని గొర్రె పిల్ల జనతైక సుతుడా ఏలినవార యేసు క్రీస్తువా పితయక్క సుతుడా దేవుని గొర్రె పిల్ల సదస్తుతి వైభవ జ్ఞానం కృతజ్ఞత నీకే గౌరవ ప్రభావ శక్తియు నీకే ఆరాధన కలుగునుగాక సదస్తుతి వైభవ జ్ఞానం కృతజ్ఞత నీకే గౌరవ ప్రభావ శక్తియు నీకే ఆరాధన కలుగునుగాక ఆరాధన కలుగునుగాక గ్లోరియా 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 ఇన్ ఎక్సెల్సిస్ దేయో గ్లోరియా 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 ఇన్ ఎక్సెల్సిస్ దేయో మీరొక్కరే పరిశుద్ధులు మీరొక్కరే మహోన్నతులు మీరొక్కరే పరిశుద్ధులు మీరొక్కరే మహోన్నతులు తండ్రి మహిమలో ఆత్మతో నుండువారా సదస్తుతి వైభవ జ్ఞానం కృతజ్ఞత నీకే గౌరవ ప్రభావం శక్తియు నీకే ఆరాధన కలుగునుగాక సదస్తుతి వైభవ జ్ఞానం కృతజ్ఞత నీకే గౌరవ ప్రభావ శక్తియు నీకే ఆరాధన కలుగునుగాక ఆరాధన కలుగునుగాక ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదము. మా ప్రభువైన ఓ సర్వేశ్వర, నీ కుమారుడైన క్రీస్తు హృదయపు కళ్యాణ గుణములనడివు వస్త్రములు మాకు ధరింపచేయము. అతని ప్రేమతో మమ్ము తేజరిల్లజేయము. ఈ విధమున మేము అతని ప్రతిరూపములుగా రూపొంది శాశ్వత రక్షణ భాగ్యమునకు పాత్రులమగుదుముగాక. నీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము.
మొదటి పట్టణము యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 11 నుండి 16 వరకు వచనములు. మరి ఒకసారి మొదటి పట్టణము యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 11 నుండి 16 వరకు వచనములు. యావే ప్రభుడైన నేను చెప్పుచున్నాను, నేను నా మందను వెతికెదను, వానిని గూర్చి జాగ్రత్త పడెదను. కాపరి చెదిరిపోయిన గొర్రెల గూర్చి జాగ్రత్త పడి వానిని మరలా ప్రోగు చేయనట్లే నేనును చేయుదును. మబ్బులు అలుముకుని చీకట్లు కమ్మిన రోజున ఆ గొర్రెలు చెల్ల చెదరై తావుల నుండి వానిని మరలా తోలుకొని వత్తును. నేను వానిని పరదేశము నుండి ప్రోగు చేసి స్వీయదేశమునకు కొనువత్తును. వానిని ఇజ్రాయేలు కొండలకును వాగులకును తోడుకొని వచ్చి మంచి గడ్డి బీడులలో మేపుదును. వానిని ఇజ్రాయేలు దేశములలోని కొండల మీది పచ్చిక పట్టులలోను లోయలలోను పచ్చని గడ్డి బీళ్లలోను మేపుదును. నేనే నా గొర్రెలను మేపుదును, వానికి విశ్రమస్థానమును చూపుదును. ఇది యావే ప్రభుడైన నా వాక్కు. నేను తప్పిపోయిన గొర్రెలను పక్కకు తొలగిన వానిని తోలుకొని వత్తును. గాయపడిన వానికి కట్టుదును. రోగమును తగిలిన వానికి జబ్బు నయము చేయుదును. కొవ్విన వాటిని బలముగల వాటిని శిక్షాయను మేత పెట్టి లయపరుతును. నేను న్యాయముగా ప్రవర్తించు కాపరిని. ఇది ప్రభువాక్కు. ఈనాటి స్వరమిది, ఈ జీవ నాదమిది. ఈనాటి స్వరమిది, ఈ జీవనాదమిది. పలికింది నా ఎదలో అనురాగ గీతముగా. ఈనాటి స్వరమిది, ఈ జీవనాదమిది. పలికింది నా ఎదలో అనురాగ గీతముగా. ఈనాటి స్వరమిది, ఈ జీవనాదమిది. సృష్టికి మునిపే కలుగునుగా కని పలికిన స్వరం, ఆదాము ఆత్మకు ప్రాణం పోసిన జీవస్వరం. సృష్టికి మునిపే కలుగునుగా కని పలికిన స్వరం, ఆదాము ఆత్మకు ప్రాణము పోసిన జీవస్వరం. ఈనాటి స్వరమిది, ఈ జీవనాదమిది. దైవ వాక్కులో సత్యమై నిలిచిన అమర స్వరం, శ్రీ సభ హృదిలో క్రీస్తు వాక్కులో ఆత్మస్వరం. దైవ వాక్కులో సత్యమై నిలిచిన అమర స్వరం, శ్రీ సభ హృదిలో క్రీస్తు వాక్కులో ఆత్మస్వరం. రెండో పట్టణము రోమీలకు వ్రాసిన లేఖ 5వ అధ్యాయము 5 నుండి 11 వరకు వచనములు. ఈ నిరీక్షణ మనకు నిరాశను కలిగింపదు. ఏలయన దేవుడు దానముగా మనకొసగిన పవిత్రాత్మ ద్వారా తన ప్రేమతో మన హృదయములను నింపెను. మనము బలహీనముగా ఉన్నప్పుడే నిర్ణీత కాలమున భక్తిహీనుల కొరకే క్రీస్తు మరణించెను.
ఎందువలన నీతిమంతుని కొరకు కూడా ప్రాణములను ఇచ్చుట అంత సులభము కాదు. బహుశా సత్పురుషుని కొరకే ఒకడు తన ప్రాణములను ఇచ్చుటకే సిద్ధపడునేమో. కానీ మనము పాపాత్ములే ఉన్నప్పుడే క్రీస్తు మన కొరకే మరణించుటను బట్టి దేవుడు మనపై తనకు ఉన్న ప్రేమను చూపుచున్నాడు. ఆయన రక్తము వలన మనము ఇప్పుడు దేవుని ఎదుట నీతిమంతులమైతిమి. అయినచో దేవుని అనుగ్రహమును నుండి ఆయన మనలను ఇంకను ఎంతగా రక్షించునో కదా. మనము శత్రువులుగా ఉన్నప్పుడే దేవుడు తన కుమారుని మరణము ద్వారా తనతో సమాధానపరచుకునొచ్చు. మరి ఇప్పుడు దేవునితో సమాధానపరపబడిన వారిమై ఆయన జీవించుటను బట్టి ఎంతగానో రక్షింపబడుదుము. అంతేకాదు, ఇప్పుడు క్రీస్తు ద్వారా సమాధానము పొందిన మనము ఆ క్రీస్తు ద్వారా దేవునితో ఆనందింతుము. ఇది ప్రభువు వాక్కు. తీయగానే పాడనా పరవశింతు, తీయగానే పాడనా పరవశింతు. పచ్చిక బయలలో నన్ను నడిపే దేవునికి స్తుతి పాడనా. పచ్చిక బయలలో నన్ను నడిపే దేవునికి స్తుతి పాడనా. హల్లెలూయా 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 హల్లెలూయా. తీయ తీయగానే పాడనా పరవశింతు. సిలువయాగము చేసినాడు పాపము బాపిన యేసుని, తంత్రివాద్యము మీటుచూని నిరతము కీర్తింతున్. సిలువయాగము చేసినాడు పాపము బాపిన యేసుని, తంత్రివాద్యము మీటుచూని నిరతము కీర్తింతున్. జీవమిచ్చి నన్ను కరుణించు యేసున్, జీవమిచ్చి నన్ను కరుణించు యేసున్. ప్రేమ వలన గొంతెత్తి స్తుతింతును. హల్లెలూయా 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 హల్లెలూయా. తీయ తీయగానే పాడనా పరవశింతు. ప్రభు మీతో ఉండునుగాక. ఆత్మతో ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పదిహేనవ అధ్యాయము 1వ వచనం నుండి 7వ వచనము వరకు. లూకా శుభవార్త 15వ అధ్యాయము 1వ వచనం నుండి 7వ వచనము వరకు. సుంకరులు పాపులు అందరూ యేసు బోధలు వినుటకు ఆయన యొద్దకు వచ్చుచుండెరి. అది చూచి పరిచయులు ధర్మశాస్త్ర బోధకులు ఈతడు పాపులను చేరదీయుచు వారితో కలిసి భుజించుచున్నాడు అని సనుగు కొనసాగిరి. అప్పుడు యేసు వారికి ఒక ఉపమానమును ఇట్లా చెప్పాను.
ఒకడు తనకు ఉన్న 100 గొర్రెలలో ఒకటి తప్పిపోయినచో తక్కిన 99 ఆ అరణ్యముననే విడిచిపెట్టి దానిని వెతుకుటకై పోవును గదా. అది దొరికిన పిమ్మట వాడు సంతోషముతో దాన్ని భుజములపై వేసుకొని ఇంటికి తీసుకుని వచ్చి తన మిత్రులను ఇరుగు పొరుగు వారులను పిలిచి, తప్పిపోయిన నా గొర్రె దొరికినది, నాతో పాటు ఆనందింపుడు అని చెప్పును. అట్లే హృదయ పరివర్తనము లేని 99 మంది నీతిమంతుల కంటే హృదయ పరివర్తనము పొందు ఒక పాపాత్ముని విషయమై పరలోకమున ఎక్కువ ఆనందము ఉండునని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, దేవాది దేవుడు మనలందరినీ కూడా కాచి కాపాడి సంరక్షించి ఆయన యొక్క అధీనంలో ఆయన యొక్క కృపలో జీవింపచేస్తున్నందులకు ఆ ప్రభువునకు మనమందరము కూడా కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుందాం. యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా స్తోత్రం, త్రియేక దేవా స్తోత్రం, నా ప్రభువా వందనం, నా ప్రభువా వందనం, నా ప్రభువా స్తోత్రం, నా ప్రభువా స్తోత్రం, నా రక్షక వందనం, నా రక్షక వందనం, నా రక్షక స్తోత్రం, నా రక్షక స్తోత్రం, నా కాపరి వందనం, నా కాపరి వందనం, నా కాపరి స్తోత్రం. నా కాపరి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, యేసు తిరుహృదయం క్షమా సదనం అలా అనడానికి కారణం ఆయన హృదయంలో ప్రేమ, జాలి, దయ, కరుణ పుష్కలంగా లభిస్తూ ఉంటాయి. ఎప్పుడైతే మనము క్షమకు గురి అవుతామో అవన్నీ దొరుకుతున్నటువంటి ఆ ప్రభు యొక్క హృదయంలో మనకు స్థానం కలుగుతూ ఉంది. లేకపోతే అక్కడ స్థావరం ఏర్పరచుకునేటువంటి భాగ్యం మనకు దక్కుతుంది. ఒకవేళ నీవు నేను మనమందరము చేసినటువంటి తప్పిదాలకు పశ్చాత్తాపడి ప్రాయశ్చిత్తం చెంది లేకపోతే మారు మనసు పొంది ఆ ప్రభు యొక్క జాలిలో, దయలో, కృపలో మరియు ఆయన యొక్క ప్రేమలో నింపబడి ఆ యొక్క హృదయంలో అనగా ఆ క్షమా సదనంలో మనం ఉండి ఉన్నట్లయితే మనకేం దక్కుతుంది? ఆ ప్రభు దగ్గర నుంచి లభించేటువంటి శాంతి, సమాధానము, విమోచన ఇవి మనకు లభిస్తాయి. ప్రియ సహోదరి సహోదరులారా, మనందరికీ ఉండేటువంటి స్వభావం ఏంటి? మనందరికీ కూడా ఒక స్వభావం ఉంటుంది కదా. ఆ స్వభావం ఏంటి? మనమందరం మనుషులం కాబట్టి మనకు ఒక స్వభావం ఉంటుంది. కాబట్టి ఆ స్వభావాన్ని ఏమని పిలుస్తాం? మనం మానవ స్వభావం అని పిలుస్తాం. మరి ఆయన దేవుడు, ఆయనకు కూడా ఒక స్వభావం ఉంటుంది. ఆ స్వభావం ఏంటి? దైవ స్వభావం. ఒకరోజు ఒక స్త్రీ, ప్రసిద్ధికెక్కినటువంటి స్త్రీ యువతీ యువకులతో మాట్లాడుతూ వారికి తరచుగా అనేకమైనటువంటి గొప్ప గొప్ప విషయాలను బోధిస్తూ ఉంటుంది. ఆ ప్రక్రియలో ఒకరోజు ఆ యువతీ యువకులను అందరినీ కూడా ఈ ప్రశ్న వేస్తుంది: దైవ స్వభావానికి మానవ స్వభావానికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిటి అని. అందరూ కూడా నోరెళ్ళ పెట్టారు, ఎవరు సమాధానం చెప్పలేదు. అప్పుడు ఆమెంతటికి ఆమె, మీకు నేను తెలియపరుస్తాను దైవ స్వభావం అంటే ఏంటో లేదా మానవ స్వభావం అంటే ఏంటో అని వారితో పలికి ఈ విధంగా అంటుంది. ప్రియ సహోదరి సహోదరులారా, దైవ స్వభావం మనకు కావాల్సింది ఇస్తుంది, ఇస్తుంది, ఇస్తూనే ఉంటుంది, క్షమించేస్తుంది. కానీ మానవ స్వభావం తీసుకుంటుంది, తీసుకుంటుంది, తీసుకుంటూనే ఉంటుంది, మర్చిపోతుంది.
మరి మనం అందరము కూడా ఉదయాన్నే ఈరోజు లేచి ఇదిగో ఈ యొక్క సాయంకాలం ఈ స్థితికి రాగలిగాము అంటే ఉదయాన్నే ఆ ప్రభు మనకు ప్రసాదించినటువంటి ప్రాణభిక్షే కదా. మరి అది పొందుకున్నటువంటి మనము ఆ ప్రభువునికి ఎన్నిసార్లు, ఏ విధంగా, ఏ రూపంలో, ఏ మార్గంలో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించి ఉంటాం. మనం తీసుకుంటున్నాం. కేవలం ఒక ప్రాణమే కాదు, ప్రతి నిత్యము కూడా అనేకమైనటువంటి అనుగ్రహాలను ఆయన దగ్గర నుంచి మనం పొందుకుంటూ ఉన్నాం, తీసుకుంటూ ఉన్నాం. మరి తీసుకున్న ప్రతి దానికి కూడా మనం ఏం చెల్లించాలి? కృతజ్ఞత చెల్లించాలి. కానీ మానవ స్వభావంలో భాగం ఏంటది? మర్చిపోవడం. ప్రియ సహోదరి సహోదరులారా, తరచుగా మనము ఆయనను, ఆయన యొక్క ఉనికిని, ఆయన యొక్క సన్నిధిని మర్చిపోయి ఆయన నుంచి దూరం అయిపోతూ ఉంటాం. అలా దూరమైనప్పుడు మనకు ఆయన జాలి అవసరం అవుతుంది, ఆయన కనికరం అవసరం అవుతుంది, ఆయన ప్రేమ అవసరం అవుతుంది, ఆయన యొక్క వాత్సల్యం అవసరం అవుతున్నది. ఆయన యొక్క క్షమా సదనంలో స్థావరం నాకు కావాలి అనేటువంటి తపన మనకు కలుగుతుంది ఎప్పుడు ఆయన నుంచి మనము అదే పనిగా దూరం అవుతూ ఉన్నప్పుడు. తరచుగా మనం అందరము దూరం అవుతూ ఉంటాం. మనందరికీ కూడా చక్కని ఉపమానాలను ప్రభు మనకు బోధిస్తూ ఉన్నాడు. దీనిలో ముఖ్యంగా ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని, యేసు తిరుహృదయం క్షమ, దయ ఉప్పొంగేటువంటి సదనం. యేసు తిరుహృదయం క్షమ మరియు దయ ఉప్పొంగేటువంటి సదనం. ఆయన యొక్క హృదయం నుంచి ఏమి ఉప్పొంగుతాయట? క్షమ మరియు దయ. ఈ రెండు కూడా మన మానవులమైనటువంటి మనకు ఎంతగానో అవసరం. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువు తప్పిపోయినటువంటి కుమారుని యొక్క వృత్తాంతం మనందరికీ తెలుసు కదా, చెప్తూ ఉంటాడు. ఎవరు తప్పిపోయారు దాంట్లో? చిన్న కుమారుడు తప్పిపోయాడు. మనం అందరం కూడా అదే చెప్తూ ఉంటాం, చిన్న కుమారుడు తప్పిపోయాడు అని చెప్పేసి. పెద్ద కుమారుడు తప్పిపోలేదా? వాడు కూడా తప్పిపోతాడు. ఈ చిన్న కుమారుడు తప్పిపోయాడు. కానీ ఆ తప్పిపోయిన వృత్తాంతం అంతా పక్కన పెట్టండి. కానీ తన కనువిప్పు కలిగిన తర్వాత ఏం చేస్తున్నాడు? ప్రభు దగ్గర, తండ్రి దగ్గరకు వస్తూ ఉన్నాడు. ఆ తండ్రి దగ్గరకు వచ్చినప్పుడు తండ్రి ఏం చేస్తున్నాడు? ఎదురు చూస్తూ ఉన్నాడు వాడి యొక్క రాక కోసం. వచ్చిన వెంటనే ఆలింగనం చేసుకుంటున్నాడు. ఏదైతే పోగొట్టుకున్నాడో అదంతా కూడా తిరిగి వానికి ఇస్తున్నాడు. గౌరవం పోయింది, గౌరవం ఇచ్చాడు. స్థానం పోయింది, స్థానం ఇచ్చాడు. తన యొక్క కుమారుని యొక్క స్థానాన్ని తిరిగి మళ్ళీ తను పొందుకుంటున్నాడు. తన యొక్క తమ్ముడి యొక్క స్థానాన్ని తిరిగి వారి యొక్క అన్నకు ఇస్తూ ఉన్నాడు. మరియు అక్కడ ఒక పనివానిగా కాదు అతన్ని తీసుకుంటుంది, కుటుంబ సభ్యునిగా, తన యొక్క రక్త సంబంధం పంచుకున్నటువంటి కుమారునిగా అతనికి స్థానం ఇస్తున్నాడు. ఏదైతే పోగొట్టుకున్నాడో అవన్నీ ఇచ్చేస్తున్నాడు. ఒక్క ప్రశ్న కూడా అడగడు. నువ్వు వచ్చావు చాలు అనుకుంటున్నాడు. నువ్వు ఎందుకు వెళ్ళావు అని అడగడు. ఏంట్రా ఈ పని అడగడు. ఎందుకు చేసావురా అని అడగడు. ఏ విధంగా వృధా చేసావు ధనమంతా అని అడగడు. ఇవేమీ అడగడు. ఇవేమీ అడగకుండా ఏం చేస్తున్నాడు? నువ్వు వచ్చావు చాలు, మళ్ళా నీ యొక్క స్థానాన్ని నీకు ఇచ్చేస్తున్నాను అని చెప్పేసి పండుగ చేస్తుంటాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది మీరు అన్నట్టుగా ఒక తప్పిపోయినటువంటి చిన్న కుమారుడు, దుడుకు చిన్నవాడు మాత్రమే. కానీ సమాజంలో చూడండి, మన సమాజం వైపు చూడండి, లేదా మన కుటుంబం వైపు చూడండి, మన యొక్క జీవితంలో తప్పిస్తున్నా, తప్పిపోయినా, 3 పదాలు గుర్తుపెట్టుకోండి. తప్పిపోతున్నా, తప్పిస్తున్నా మరియు తప్పిపోతున్నటువంటి నాన్నలు ఉన్నారు, అమ్మలు ఉన్నారు, అక్కలు ఉన్నారు, చెల్లెళ్ళు ఉన్నారు. తప్పిపోవాలని అనుకుంటున్నటువంటి కుటుంబ సభ్యులు అనేక మంది ఉన్నారు. ఒక కుటుంబంలో ఎన్ని బంధాలు ఉంటాయో ఈ అన్ని బంధాలు కూడా తప్పిపోతున్నారు కదా. తప్పిపోవటం లేదని ఎవరు అంత ధైర్యంగా చెప్పగలిగేటువంటి వాళ్ళు లేరు. తప్పిపోతూనే ఉంటాం. కాబట్టి తప్పిపోతున్నటువంటి మనకు ఆయన యొక్క హృదయంలో స్థానం అవసరం. ఆ క్షమా సదనంలో క్షేమంగా, సంతోషంగా ఆయన ఇచ్చేటువంటి శాంతిని, సమాధానాన్ని, విమోచనను అనుభవిస్తూ ఆయన యొక్క హృదయంలో స్థావరం ఏర్పరచుకోవడం మనందరికీ కూడా అవసరం. ప్రియ సహోదరి సహోదరులారా,
తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచే పిల్లలకు నేర్పించాలి, క్షమించడం నేర్పించాలి. ఆ ప్రభువు క్షమిస్తున్నాడు కదా, లేకపోతే ఆయన యొక్క హృదయంలో మనకు స్థానం ఎక్కడ దొరుకుతుంది? ఆయన క్షమిస్తూనే ఉంటాడు. మనం తప్పిపోతున్నప్పుడల్లా మనం మళ్ళా తిరిగి ఆయన దగ్గరకు వచ్చినప్పుడు, లేదా ఆయన పట్టుకొచ్చి ఆయన దగ్గరకు లాక్కొచ్చుకున్నప్పుడు మనకేం చేస్తున్నాడు? ఆయన యొక్క హృదయంలో స్థానాన్ని ఇస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి తల్లిదండ్రులు ఏం చేయాలి? పిల్లలకు నేర్పించాలి, క్షమించడం నేర్పించాలి, క్షమాపణ అడగటం కూడా నేర్పించాలి. ఒకరోజు ఒక బాలుడు క్రికెట్ ఆడుతూ ఉన్నాడు. ఈ క్రికెట్ ఆడుతున్నప్పుడు వచ్చినటువంటి బంతిని గట్టిగా కొట్టాడు. ఆ పక్కన ఉన్నటువంటి ఇంటికి గాజుతోటి ఉన్నటువంటి అద్దాలు, ఈ కిటికీ ఉన్నది. ఆ బంతి పోయి దానికి తగిలింది. ఏమవుతుంది? ఆ అద్దం కాస్త పగిలిపోయింది. అలా పగిలినప్పుడు వాళ్ళ నాన్న చూసి కోపంతో, నీకు శిక్ష తప్పదు, ఈరోజు నీకు శిక్ష తప్పదు అని చెప్పేసి అన్నాడు. వెంటనే వీడు, డాడీ నాకు ఏం శిక్ష అయిపోతున్నావు అని అంటే, పిలిచి చెప్తాడు, నువ్వు ఆ అంకుల్ దగ్గరికి వెళ్ళి అంకుల్, నేను ఇదిగో ఈ బంతిని ఈ విధంగా కొట్టడం వలన ఈ యొక్క కిటికీకి తలిగి ఆ అద్దం పగిలిపోయింది, నన్ను క్షమించు. నేను మా నాన్నను అడిగి దాన్ని మరలా రిపేర్ చేయించి ఇస్తాను, ఈ మాట చెప్పి రమ్మంటాడు. అలా చెప్పి వస్తే నీకేమిస్తాను? ఐస్ క్రీమ్ ఇస్తానన్నాడు. ఏమిస్తానన్నాడు? ఐస్ క్రీమ్ ఇస్తాను. ఆ క్షణంలో ఈ పిల్లోడికి ఏం కనిపిస్తుంది? ఏం కనిపించింది? ఐస్ క్రీమే కనిపించింది. మా నాన్న ఐస్ క్రీమ్ ఇస్తాడు నాకు. ఎప్పుడు నేను ఆ అంకుల్ దగ్గరకు పోయి తప్పొప్పుకొని నేను తప్పిదం చేశానని నన్ను క్షమించమని అడిగి మళ్ళీ దాన్ని మరమ్మతులు చేసి ఇస్తామని చెప్పి వస్తే నా తండ్రి నాకేమిస్తాడు? ఐస్ క్రీమ్ ఇస్తానని. వెంటనే వచ్చాడు, చెప్పాడు, వెళ్ళాడు, ఆ అంకుల్కి చెప్పాడు. ఆ అంకుల్ ముందు కోపంగా ఉన్నా ఎప్పుడైతే నన్ను క్షమించమన్నాడో కూల్ అయిపోయాడు. మళ్ళా సరే మీ నాన్న చేత దాన్ని రిపేర్ చేయించమన్నాడు. వచ్చాడు కిందకి. వచ్చిన తర్వాత ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? వాళ్ళ నాన్న చెప్పినట్లుగానే ఐస్ క్రీమ్ పార్లర్కి తీసుకెళ్తున్నాడు వాడిని. అప్పుడు అడుగుతున్నాడు ఈ పిల్లవాడు, నాన్న నేను చేసింది తప్పు, రేపొద్దున నువ్వు దాన్ని రిపేర్ చేయడానికి ఎంతో కొంత ఖర్చు చేయాలి. ఈ సందర్భంలో నువ్వు నాకు ఐస్ క్రీమ్ ఎందుకు ఇస్తానన్నావు? నాకు ఐస్ క్రీమ్ ఎందుకు ఇస్తానన్నావు అని అడిగితే ఆ తండ్రి ఏం చెప్తాడో తెలుసా? నిజాయితీకి, ధైర్యానికి అభినందన, ప్రోత్సాహం అవసరం. నిజాయితీకి మరియు ధైర్యానికి ఏం అవసరము? అభినందన అవసరము, ప్రోత్సాహం అవసరం. నేను నీకు చెప్పిన వెంటనే నీకు ముందు ఇష్టం లేకపోయినా ఇదిగో నీకు ఒక అభినందన వస్తుంది, ఐస్ క్రీమ్ అనేటువంటి అభినందన. దీని మూలాన నువ్వేం చేశావు? కనీసం వెళ్ళి క్షమించమని అడగగలిగావు అంటే నీలో ఆ ధైర్యం ఉన్నది, నిజాయితీగా ఒప్పుకోగలిగావు. దానికి నేను నిన్ను అభినందిస్తూ, నిన్ను ప్రోత్సహిస్తూ, ఇదిగో ఈ యొక్క ఐస్ క్రీమ్ నీకు చిన్నవాడివి కాబట్టి నీకు ఇస్తున్నాను అంటున్నాడు. మరి అదేవిధంగా ఆ ప్రభు యొక్క క్షమాసదనమైనటువంటి ఆయన యొక్క హృదయాన్ని దగ్గరకు వచ్చి, నేను తప్పు చేశాను, నన్ను క్షమించు అని నువ్వు అడగగలిగితే ఐస్ క్రీమ్ కంటే చల్లదైనటువంటి ఆయన యొక్క హృదయంలో నీకు కావలసినటువంటి ప్రతిదీ కూడా ప్రసాదిస్తాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అందువలనే యేసు తిరుహృదయం దయా జాలి ఉప్పొంగేటువంటి సదనం అని చెప్పుకోవచ్చు. ఇంకా ఆ యొక్క హృదయం క్షమాసదనమని ఎలా చెప్పాలి అంటే, శరణు కోరు వారందరికీ కూడా అది సదనమే. ఆయనను శరణు కోరేటువంటి ప్రతి ఒక్కరికి కూడా అది ఒక నిలయం, క్షమా నిలయం. ఎవరు కోరుతారు ఈ యొక్క శరణు కోరేది ఎవరు? మనమందరము కూడా శరణు కోరుకోవాలి ఆయన్ని. ఏ విధంగా, ఎందుకు శరణు కోరాలి? ప్రతి ఒక్కరము కూడా శరణు కోరుకోవాల్సిందే. ఎందుకంటే మత్తయి శుభవార్త 11వ అధ్యాయం 28వ వాక్యంలో తెలియజేస్తున్నాడు, భారముచే అలసి చలసిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి నొసగెదను అని.
అనగా మనం అందరం కూడా ఏదో ఒక బరువు లేదా ఒక భారమైనటువంటి వాటివి ఎత్తుకొని ఉంటున్నాం. మరి మనిషి యొక్క జీవితంలో ఈ బరువులు ఏంటో తెలుసా? భావోద్వేగమైనటువంటి బరువులు ఉంటాయి. అనగా ఇమోషనల్ బర్డన్స్, ఒంటరితనముగా అవటము, లేకపోతే సాధించాలనుకున్నది సాధించలేకపోవటము, దుఃఖభరితమైనటువంటి జీవితంతో సతమతమైపోవటము, లేదా ఏదో అపరాధం చేశాననేటువంటి భావన హరించేయటము, లేదా ఎవరైనా మన యొక్క ఆత్మీయులు ఎవరైనా పోతే ఆ యొక్క విషాదంతో నిండిపోవటం, ఇవన్నీ కూడా భావోద్వేగంతో కూడినటువంటి బరువులు. కొన్ని సమయాల్లో కోపము, లేకపోతే ఇంకా ఈర్ష్య, ద్వేషాలు, ఇవన్నీ కూడా మనలో ఉన్నటువంటి భావాలను, మనలో ఉన్నటువంటి ఇమోషన్స్ని వ్యక్తం చేస్తూ ఉంటాయి ప్రియ సహోదరి సహోదరులారా. మరి ఆ భావోద్వేగమైనటువంటి బరువులు మనమందరము మోస్తూనే ఉంటాం. అవి మోయలేనప్పుడు నువ్వు ఆయన యొక్క శరణు కోరాల్సిందే. ఇంకా ఆరోగ్యపరమైనటువంటి బరువులు ఉంటాయి. ఏంటి ఆరోగ్యపరమైనటువంటి బరువులు లేదా శారీరకపరమైనటువంటి బరువులు? నీవు అనారోగ్యంతో బాధపడటము, లేకపోతే జీవితంలో అలసిపోవటము, కుటుంబ బాధ్యతను ఈదలేక అలసిపోతూ ఉంటావు. ఈ యొక్క అలసట, లేకపోతే కొన్ని దురలవాట్లు, ఆయనకు అయిష్టమైనటువంటి అలవాట్లు, మద్యం తాగటమో, లేకపోతే పొగ తాగటమో, లేకపోతే జూదమాడటమో, ఇటువంటివి, లేదా కామక్రోధ లోభ మదమాత్సర్యాలకు బానిసైపోవడమో, వీటన్నిటి వలన మనము శారీరక బరువులను మోస్తూ ఉంటాం. ఈ శారీరక బరువులు మోసి ఇక్కడ ఆనందం ఉంది, సంతోషం ఉంది అనుకున్న సమయంలో మోయలేనటువంటి ఒక సందర్భం ఏర్పడుతూ ఉంది. అది బరువు అనిపిస్తుంది. ఆ బరువు ఆయన శరణు కోరి ఆయన మీద వేయమంటాడు పేతురు గారు. నీ యొక్క విచారాలన్నింటినీ కూడా ప్రభు యొక్క భుజస్కంధాలపైన వేయమని చెప్పి పేతురు గారు చెప్తూ ఉంటారు ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి మనము ఈ యొక్క శారీరక పరమైనటువంటి బరువులు మోస్తూ ఉంటాం. ఇంకా అనేకమైనటువంటి బరువులు ఉంటాయి మనిషికి. ఆర్థికపరమైనటువంటి బరువులు ఉండవు మీకు? కుటుంబ పోషణ ఎలా రా బాబు అని చెప్పేసి ఉదయం నుంచి సాయంత్రం వరకు తన్నుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. రుణభారం బరువులు ఉంటాయి. చేసినటువంటి అప్పులు ఎలా తీర్చాలి అని చెప్పేసి ఇబ్బంది పడేటువంటి వాళ్ళు ఉంటారు. ఇంకా ఈ విధంగా పని దొరకలేదు, పని చేయలేకపోతున్నాను, ఈ విధమైనటువంటి ఆర్థికపరమైనటువంటి బరువులు కూడా మనం మోస్తూ ఉంటాం. ఇంకా అనేకమైనటువంటి ఉంటాయి. ఆధ్యాత్మిక బరువులు, లేకపోతే మానసిక బరువులు, లేకపోతే ఇంకా సామాజిక పరమైనటువంటి బరువులు, ఇవన్నీ కూడా మనలను వెంటాడుతూ ఉంటాయి ప్రియ సహోదరి సహోదరులు. అవన్నీ మోయలేనప్పుడు శరణు కోరుకోవాలి. ఎవరిని శరణు కోరాలి? యేసు తిరుహృదయాన్ని శరణు కోరాలి. వాటినన్నింటినీ కూడా నీ కోసం మోయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరులారా. వాటినన్నిటినీ ఎంత బరువైనా సరే ఆయన మోయటానికి సిద్ధంగానే ఉన్నాడు. ఎందుకంటే మనం ఇప్పుడు చదివినటువంటి యొక్క వాక్యంలో తప్పిపోయినటువంటి గొర్రె, ఆయన ఏం చేస్తాడు? దొరికించుకున్న తర్వాత ఆ యొక్క యజమాని ఏం చేస్తున్నాడు? భుజాలపై వేసుకుంటున్నాడు. ఏది నడవలేదా? నడవగలదు. లేదు నీ బరువు ఉంటే నువ్వు నడవలేవా? నువ్వు నడవగలవు. కానీ ఆయన ఏం వేసుకుంటాడట? ఇదిగో ఈ యొక్క బరువులు ఉన్నాయి చూడండి, శారీరక బరువులు, మానసిక బరువులు, సామాజిక బరువులు, లేకపోతే ఆధ్యాత్మిక బరువులు, లేక బంధంతో కూడినటువంటి బరువులు. అదేంటో తెలుసా? భార్యాభర్తలు కష్టంలో, సుఖంలో, సౌఖ్యంలో, సౌభాగ్యంలో ఒకరికొకరు ప్రామాణికంగా ఉంటారని మాటిస్తారు కదా ఇక్కడ. అని అది ఎంతకాలమో తెలియదు. కలహాలు వచ్చేస్తూ ఉంటాయి, విభేదాలు వస్తూ ఉంటాయి, వారిద్దరి మధ్య కూడా తారతమ్యాలు వస్తూ ఉంటాయి. బిడ్డలు కూడా తల్లిదండ్రుల యొక్క మాట వినరు. బంధంతో సంబంధించినటువంటి బరువులు ఇవన్నీ కూడా, మిత్రుల నుంచి, మిత్రద్రోహం నుంచి, ఇవన్నీ కూడా మనలను హరించేస్తూ ఉంటాయి. అనుభవించినప్పుడు మిత్రుడుగా అని చెప్పేసి మనం సహాయం చేసామనుకోండి, అది సరిగా తీసుకున్నప్పుడు నేను మానసికంగా ఇబ్బంది పడతావా లేదా? ఉదాహరణకి లోన్ తీసుకునేటప్పుడు నువ్వు సెక్యూరిటీ ఇస్తావు. నీకు ఉద్యోగం ఉన్నది, నువ్వు టీచర్ గారో లేకపోతే ఏదో ఆఫీసర్ జాబ్ చేస్తున్నావు, నీ స్నేహితుడు ఉన్నాడు, బాల్య స్నేహితుడు, చిన్నప్పటి నుంచి నీతోటి చక్కగా
ఉన్నటువంటి వాడు, ఎంతో నమ్మకంగా ఉన్నటువంటి వాడు. ఆ నమ్మకంగా ఉన్నావు కాబట్టి ఏం చేస్తావు, నువ్వు తీసుకెళ్ళి షూరిటీ సైన్ చేస్తావు, సిగ్నేచర్ చేస్తావు, అంతే. ఆ తర్వాత వాడు కనిపించడు, ఈఎంఐ కట్టడు. అప్పుడు ఏమవుతుంది? అది బాధ అనిపిస్తుంది కదా. ఇటువంటి బరువులతోటి మనం ఏమైపోతామంటే ఆయన నుంచి దూరం అయిపోతూ ఉంటాం. ప్రియ సహోదరి సహోదరులారా, మన శక్తి మీద మనం ఆధారపడుతూ దేవుని శక్తిని విస్మరించి, దేవుని యొక్క సన్నిధిని విస్మరించి, ఇదిగో ఈ విధమైనటువంటి ఇబ్బందులు లేదా మనకు కలిగినప్పుడు ఆ యొక్క ఇబ్బందుల నుంచి దూరం అవడానికి, ఆయన సన్నిధికి రాకుండా ఏవేవో మార్గాలు ఎత్తుక్కుంటూ ఉంటాం. అటువంటి సందర్భంలో ఈనాడు ప్రభు మనకేం చెప్తున్నాడంటే, మనిషిగా నీ యొక్క స్వభావాన్ని బట్టి ఇదిగో ఈ విధమైనటువంటి బరువులన్నీ మోయాల్సినటువంటి బాధ్యత నీలో ఉంటుంది. అప్పుడప్పుడు ఇవన్నీ కూడా నువ్వు ఎత్తుకుంటూ ఉంటావు. ఇష్టమై ఎత్తుకుంటావు, ఇష్టం లేక ఎత్తుకుంటావు, సందర్భానుచితంగా వాటినన్నింటినీ కూడా నేను ఎత్తేసుకుంటావు. కానీ వాటి నుంచి విముక్తి ఎలా దొరుకుతుందంటే శరణు కోరటం వలన మాత్రమే దొరుకుతుంది. ఆ యొక్క శరణు కోరినటువంటి వారికి ఆయన యొక్క హృదయం ఒక సదనం అని చెప్పేసి, అనగా ఒక నిలయమని మనం అందరం కూడా విశ్వసిస్తూ ఉండాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఇంకా యేసు ప్రభు యొక్క తిరుహృదయం మనలో మార్పును సంభవింపజేస్తుంది. ప్రతి ఒక్కరిలో కూడా మార్పును సంభవింపజేస్తుంది. ఎవరైతే ఆయన చెంతకు వస్తారో వారిలో మార్పుని సంభవింపజేస్తుంది. ప్రభు మనకు చక్కని ఉదాహరణలు ఇస్తున్నాడు ఉపమానాల ద్వారా. మనందరికీ తెలిసినటువంటి వృత్తాంతమే జక్కయ్య. ఆయన ప్రభు నుంచి ఏమైనా పొందుకోవాలని వచ్చాడా? కేవలం చూడాలని వచ్చాడు. కానీ ప్రభు ఏం చేస్తున్నాడు? అతనికి రక్షణ ప్రాప్తిని ప్రసాదిస్తూ ఉన్నాడు. మరి వ్యభిచారంలో పట్టుబడినటువంటి స్త్రీ ఉన్నది. యోహాను సువిశేషం 8వ అధ్యాయం 1 నుంచి 11 వాక్యాల వరకు చదివితే మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఆ యొక్క వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీని పక్కన పెడితే అక్కడ ఉన్నటువంటి వారు అందరెవరు? పురుషులు. ఎవరి దగ్గరకు వస్తున్నారు? ప్రభు దగ్గరకు వస్తున్నారు. వాళ్ళందరూ దేనితో వస్తున్నారు? చేతుల్లో రాళ్ళు పట్టుకొని వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు? ఈమెను కొట్టి చంపడానికి వస్తున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఎజెకియేలు గ్రంథంలో 36:26లో చెప్తూ ఉన్నాడు కదా, నీకు నూతన హృదయాన్ని ఇస్తానంటున్నాడు, నీలో ఉన్నటువంటి మాంసపు గుండెను నిర్మిస్తానంటున్నాడు, నీలో రాతి గుండెను తీసివేసి నీలో ఏం చేస్తానంటున్నాడు? మాంసపు గుండెను నిర్మిస్తానంటున్నాడు. మరి వీరందరి చేతిలో ఏమున్నాయి? రాళ్ళు ఉన్నాయి. ఈ రాళ్ళు వాళ్ళ యొక్క స్వభావానికి గుర్తు, వారి యొక్క కఠినమైన స్వభావానికి, కరుడుగట్టినటువంటి స్వభావానికి గుర్తుగా ఉన్నాయి. ప్రియ సహోదరి సహోదరులారా, మరి వాళ్ళందరిలో కూడా ప్రభువు తన యొక్క ప్రేమతో, జాలితో, దయతో ఏం చేస్తున్నాడు? మెల్లగా వారిలో మార్పును కలుగజేస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప మార్పు అంటే, వృద్ధుడితో మొదలుపెట్టుకొని యువకుడు వరకు కూడా వారి చేతిలో ఉన్నటువంటి రాళ్లను ఒకరి తర్వాత ఒకరు వదిలేస్తున్నారు. అనగా రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను ఆ ప్రభు కలుగజేస్తున్నాడు. ఏ విధంగా కలుగజేస్తున్నాడు? ఆయన కోపపడలేదు, ఆయన వారిని ద్వేషించలేదు. వారిలో ఏముందో తెలుసా? వారిలో ఉంది కోపం, వారిలో ఉంది తాపత్రయం. ఏమిటి ఆ కోపం? ఏమిటి? ఇదిగో ఈ స్త్రీని మనం రాళ్ళు రువి చంపేయాలనేటువంటి కోపం. తాపత్రయం ఏమిటి? వెంటనే ఆమె దగ్గరికి వెళ్ళి రాళ్ళు రువ్వాలి అనేటువంటి తాపత్రయం. కానీ ఆ సందర్భంలో ఈ యొక్క కోపాన్ని మరియు ఈ యొక్క తాపత్రయాన్ని సంకోచించే విధంగా ప్రభు మాట్లాడుతున్నాడు. ముందు రువ్వటానికి సంకోచిస్తారు, ఆ తర్వాత ఆత్మపరిశీలన చేసుకుంటారు. ఆత్మపరిశీలన చేసుకుని వృద్ధుడు వారి యొక్క గతమంతా గుర్తుకొస్తుంది, గత జీవితం గుర్తుకొస్తుంది, చేసినటువంటి పనులన్నీ గుర్తుకొస్తున్నాయి. ఒక్కసారిగా రాయి కిందకి వదిలేసి తన దారిని తను వెళ్ళిపోతున్నాడు. మార్పును సంభవింపచేస్తుంది ఆ యొక్క తిరుహృదయం, క్షమాసదనం. అది మనలో మార్పును సంభవింపచేస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టి మనం అందరము కూడా ఆ తిరుహృదయం పట్ల ఎంతో భక్తి ప్రపత్తులు కలిగి, ఆ తిరుహృదయం నాలో మార్పు అవసరము, నాకు మార్పు అనేటువంటిది అవసరమని మనం అందరము కూడా విశ్వసిస్తూ ఆయన్ని అడగవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, మరొక విషయం చూసినట్లయితే
తిరుహృదయం తప్పిపోయినటువంటి వాడిని వెదికి పట్టుకుంటుంది. ఇక్కడ తప్పిపోయినటువంటి ఈ యొక్క గొర్రె వెతికిందా యజమానుడు వెతికాడా? ఒకవేళ నువ్వు నాకు వద్దు అని చెప్పేసి నువ్వు వెళ్ళినా సరే నీ వెంట వస్తానని చెప్తూ ఉన్నాడు. ఇప్పటి వరకు తల్లిదండ్రుల యొక్క అధీనంలో, తల్లిదండ్రుల యొక్క ప్రేమలో పెరిగి దేవుని యొక్క సన్నిధికి వస్తూ, దేవుని యొక్క వాక్యాలను ఆలకిస్తూ, దేవుని యొక్క మాటలు ఆలకిస్తూ, దేవుని పాటలు పాడుతూ ఎంతో చక్కగా ఉన్నటువంటి నీవు నీ యొక్క జీవిత అనుభవాల్లో ఏదో ఒక సందర్భంలో విస్మయం ఉంది, ఆ ప్రభు సన్నిధి నుంచి నువ్వు దూరం అవుతూ ఉంటావే, అప్పుడు ఈడెక్కడికి వెళ్ళాడు ఎతుకుతాడు. అయితే ఇక్కడ 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఈ గొర్రె తప్పిపోయిందా, తప్పించుకుందా, తప్పించబడినదా? అర్థమవుతుందా? తప్పిపోయినదా, తప్పించుకుందా, తప్పించబడినదా? ఈ 3 కూడా మనలో జరుగుతూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో మనం ఆయన దగ్గర నుంచి తప్పిపోతూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో ఆయన నుంచి మనం తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. మరికొన్ని సందర్భాల్లో మనలో కొందరు ఏం చేస్తారు, మనకు సహాయపడతారు తప్పించుకోవడానికి. దేవుని యొక్క సన్నిధికి రావాలన్నప్పుడు ప్రతి ఆదివారం దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చి కృతజ్ఞత చెల్లించేటువంటి భాగ్యం ఆ భగవంతుడు మనకు కల్పిస్తే, ఏవేవో పనులని ఏవేవో వాటిని మనలో పెట్టేసుకొని ఆయన యొక్క సన్నిధికి రాకుండా ఉంటాం కదా. అంటే కొన్నేమో మనంతటికి మనం తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తాం, కొన్నేమో ఇతరులు మనకు దోహదపడుతూ ఉంటారు, కొన్నేమో స్వతహాగా అలాగా జరిగిపోతూ ఉంటాయి ప్రియ సహోదరి సహోదరులారా. కానీ అటువంటి వారిని కూడా ఆ యొక్క ప్రభువు ఏం చేస్తాడట, వెతికి పట్టుకుంటాడు ప్రియ సహోదరి సహోదరులారా. ఇక్కడ ప్రభు ప్రతి ఒక్కరికి విలువనిస్తున్నాడు, అది మనం గుర్తించాలి. ఏదో ఒకరికి కాదు, ప్రతి ఒక్కరికి విలువనిస్తున్నాడు. 100 గొర్రెలు ఉన్నాయి కదా అక్కడ, ఆ 100 గొర్రెల్లో ఒక్కటి పోయినా సరే 99 ఉన్నాయిలే నాకు అనుకోలేదు, ఆ పోయిన దాని వెంట వెళ్తూ ఉన్నాడు. అదేవిధంగా ప్రభు అయినటువంటి క్రీస్తు ఇంతమందిలో ఒక్కడు తప్పించుకున్నా సరే ఆ ఒక్కడి కోసం వస్తూనే ఉంటాడు. ఎందుకంటే ఆ ప్రభువు నీకు ఏమిస్తున్నాడు, విలువనిస్తున్నాడు ప్రియ సహోదరి సహోదరుల, విలువనిస్తున్నాడు. కాబట్టి ఆ విలువనిచ్చేటువంటి ఆ ప్రభు యొక్క ప్రేమను ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. ఆ ప్రేమ అంత గొప్పది, ఆయన యొక్క కరుణ అంత గొప్పది, ఆయన తిరుహృదయం నుంచి జాలువారేటువంటి ఈ ఈ యొక్క భాగ్యములన్నీ కూడా అంత గొప్పవి ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి మనము ముఖ్యంగా మన యొక్క ఆలయ మహోత్సవాన్ని జరుపుకున్నటువంటి సందర్భంలో యేసు తిరుహృదయం పట్ల మనకు భక్తిని, విశ్వాసాన్ని పెంపొందించుకోవడం అవసరం. ప్రతి కుటుంబము కూడా ఆయన యొక్క చిత్రపటాన్ని పెట్టుకోవాలి. బహుశా ఇక్కడ పెట్టుకునే ఉంటాయి, నేను కూడా చెప్పుంటాను మీకు, అందరి కుటుంబాల్లో పెట్టుకుని ఉంటారు. ఎందుకంటే ఆయన ఆశీర్వదిస్తూ ఉంటాడు. కేవలం ఆ యొక్క హృదయం నుంచి రగులుతున్నటువంటి అగ్నే కాదు మనకు కనిపించేది, లేదా అక్కడ సిలువ మాత్రమే కాదు, చుట్టూ ఉన్నటువంటి ముళ్ళ కిరీటమే కాదు, కానీ ఆయన ఆశీర్వదించడం కూడా కనిపిస్తుంది. అంటే ఏంటి, నీ కుటుంబాన్ని నేను ఆశీర్వదిస్తున్నాను, జాలితో, దయతో, కృపతో, ప్రేమతో నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తున్నాను అంటున్నాడు. ఆ యొక్క హృదయం చుట్టూ కూడా ముళ్ళ కిరీటం ఉంటుంది కదా, ఆ ముళ్ళ కిరీటం ఏం చేస్తుందండి, గుచ్చుతూనే ఉంటుంది, రక్తం స్రవించబడుతుంది, రక్తం కారుతూ ఉంటుంది. నీవు నేను ఏం చేస్తుంటామంటే పాపం చేసి ఆయన యొక్క గుండెను గుచ్చుతూనే ఉంటాం. గుచ్చినప్పుడల్లా ఒక బొట్టు రక్తం కారుతుంది. మరి ఆ రక్తం మనల్ని ఏం చేస్తుంది, ప్రక్షాళన చేస్తుంది ప్రియ సహోదరి సహోదరులారా. అంత కారుణ్యము, అంత ప్రేమ, అంత జాలి కలిగినటువంటి ఆ హృదయం పట్ల మనం అందరము కూడా భక్తిని, విశ్వాసాన్ని పెంపొందించుకుంటూ తిరుహృదయాన్ని మన యొక్క నిలయంగా, క్షమానిలయంగా మనం అందరం కూడా ఏర్పరచుకోవాలి ప్రియ సహోదరి సహోదరులారా. ఆయన యొక్క హృదయంలో మనందరం భాగం పంచుకోవాలి, లేదా మనమందరం కూడా స్థావరాన్ని ఏర్పరచుకోవాలి. అప్పుడే మన యొక్క జీవితాలు ధన్యమవుతాయి. ఆయన యొక్క మార్గం, ఆయన చూపించినటువంటి మార్గంలో మనం నడవగలుగుతాం. కాబట్టి ఈ యొక్క దివ్య పూజాబల్లో మనమందరం కూడా ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. ఆ తిరుహృదయం పట్ల మనకు భక్తిని పెంపొందించమని, భక్తి ప్రపత్తులను మనలో నెలకొల్పమని,
ఆ ప్రభు యొక్క కృపను మనపై కుమ్మరించమని ప్రార్థిస్తూ, ప్రత్యేకించి ఈ యొక్క ఆలయ మహోత్సవ సందర్భంగా ఇదిగో కత్తిపూడి విచారణలో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని కూడా ఆ తిరుహృదయం దీవించాలని, ఆశీర్వదించాలని, ప్రతి ఒక్కరిని కూడా కృపతో నింపాలని ప్రత్యేకంగా ప్రార్థిస్తూ మీ అందరి కోసం ఈ పవిత్ర దివ్య బలిని సమర్పిస్తూ ఉన్నాను. పిత, పుత్ర, పవిత్ర ఆత్మనామమున ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరిని విశ్వసించుచున్నాను. అతని యొక్క ఏకసుతుడును మన యొక్క నాథుడునైన యేసుక్రీస్తుని విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణమును పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వార్లలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని యొక్క కుడి ప్రక్కన కూర్చుండి ఉన్నారు. అక్కడ నుండి జీవించు వార్లకును చనిపోయిన వార్లకును తీర్పు చేయుటకు వచ్చెను. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. కృపా సత్య సంపూర్ణైన దేవా, మా ప్రియమైన పరలోక తండ్రి, మీ దైన బిడ్డలమైన మా ప్రార్థనను దయతో ఆలకించండి. ప్రభా, ఈరోజు విశ్వశ్రీ సభ అపోస్తులైన పునీత పేతురు పౌలు గారి మహోత్సవాన్ని కొనియాడుతోంది. మా నూతన పాపుగారు పేతురు గారి స్థానంలో ఉన్నటువంటి లియో పాపు గారిని దీవించమని ప్రార్థన చేస్తున్నాం. మరి ఈరోజు రోమ్ పట్టణంలో సెయింట్ పీటర్స్ దేవాలయంలో, బృహత్ దేవాలయంలో పాలయం స్వీకరించినటువంటి మా విశాఖ అగ్రపీఠాధిపతులు బాల తండ్రి గారిని దీవించమని వేడుకుంటున్నాం. మా గురువులను, మఠవాసులను సువార్త సేవలో నీ ప్రేమను పంచుతూ ముందుకు సాగుతున్నటువంటి బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. దేవా, తిరుహృదయ దేవాలయ మహోత్సవానికి సిద్ధపడుతున్నటువంటి ఈ రోజుల్లో దేవా, ఈరోజు చక్కని సందేశం మాకు అందించి తిరుహృదయము క్షమా సదనము, విరిగి నలిగిన హృదయాలు అక్కడ ఆశ్రయాన్ని, విశ్రాంతిని పొందుతాయి. ఆ హృదయంలో క్షమా దయ పొంగి పొర్లుతుందని ఒక చక్కని సందేశం ఇచ్చినటువంటి ప్రభువా, మా విచారణ గురువులుగా పనిచేసి ప్రస్తుతము పాలకుల్లో చక్కనటువంటి సువార్త సేవలో కొనసాగుతున్నటువంటి మా ప్రీతం ఫాదర్ కిషోర్ ఫాదర్ గారిని ప్రభువా దీవించి ఆశీర్వదించి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. భారాలు మోస్తున్నాం ప్రభు, శారీరకమైన బాధలు, మానసికమైనటువంటి బాధలు, ఆధ్యాత్మికమైన పతనము, బలహీనతలు, దురలవాట్లు, వ్యసనాలు, బంధంతో పెనవేసుకున్నటువంటి ముడిపడిన బాధ్యతలు, తల్లిదండ్రులుగా, భర్త భార్యలుగా, పిల్లలుగా, కుటుంబ సభ్యులుగా, ఉద్యోగులుగా దేవా బాధ్యతతో కూడినటువంటి భారములను మోస్తున్న మమ్మందరినీ ప్రభువా మీ యొక్క కృపా కనికరముతో నింపి భారములను తేలిక చేయమని వేడుకుంటున్నాం. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ దేవా, ప్రపంచ శాంతి కోసం ప్రార్థన చేస్తున్నాము. క్షమించలేని తనము అశాంతికి కారణము. ద్వేషము, పగ, ప్రతీకారం తీర్చుకోలేనటువంటి స్వభావము, ఆధిపత్యము, అణచివేత, దౌర్జన్యము, దోపిడి, దురాక్రమణ, ప్రేమకి వ్యతిరేకమైనటువంటి పాపాలు, అశాంతి, అలజడి,
ఈ యుద్ధ వాతావరణము ప్రపంచంలో అలుముకొనుంది ప్రభువా. దేవా, నీ శాంతి జల్లులను కురిపించి ఒకే కుటుంబస్థులముగా మానవ జాతి అంతా కూడా నీ యొక్క సన్నిధిలోనికి చేరే అనుగ్రహాన్ని ప్రసాదించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ప్రత్యేక విధంగా ఈరోజు మా కద్దిపూడి విచారణలో గ్రామాలను సమర్పిస్తున్నాం ప్రభువా. మరి ముఖ్యంగా ఈరోజు పూజా ప్రార్థనల్లో సహకరిస్తున్నటువంటి నిర్మలమాత యూనిట్, అలాగే సేక్రెడ్ హార్ట్ యూనిట్లో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. మా చిన్నారులకు జ్ఞానమును, దైవభక్తిని, వినయ విధేయతలను ప్రసాదించండి. యువత యువకులను దీవించి నీవు వారికి ప్రసాదించిన శక్తియుక్తులను నీ మహిమ కోసము, అందరి మేలు కోసము ఉపయోగించేటువంటి ఔదార్యాన్ని ప్రసాదించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. అనారోగ్యం, అస్వస్థత, సుదీర్ఘకాల వ్యాధులతో మంచం పట్టి మదన పడుతున్నటువంటి వారిని ప్రభువా, వేదనను ఆవేదనను అనుభవిస్తున్నటువంటి వారికి ప్రభువా నీవు ఓదార్పును, తోడును, నీ హస్తస్పర్శతో మంచి ఆరోగ్యమును ప్రసాదించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ముఖ్యంగా ప్రభువా, రేపటి దినాన మా విచారణ పండుగకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం. చక్కని వాతావరణాన్ని ప్రసాదించండి. ప్రకృతిని నీ ఆధీనంలోనికి తీసుకోండి ప్రభువా. నీకే మహిమ చేకూరు విధముగా సమస్తమును చక్కపరచమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. వ్యక్తిగత అవసరాల కోసం మౌనంగా ప్రార్థించుదాము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాం తండ్రి. అర్పణ గీతం. కృతజ్ఞత హృదితో నీ సన్నిధి చేరితిమి, స్వీకరించుమా దీన కానుక, కరుణతో ఆశీర్వదించుము. స పదని స పదని స. ఈ జీవితంలో నే పొందినవన్నీ అర్పింతును, ఈ జీవితంలో నే పొందినవన్నీ అర్పింతును. నాకున్న సర్వం సంతోషమయమై సమర్పింతును, నాకున్న సర్వం సంతోషమయమై సమర్పింతును. ఆదరించి స్వీకరించు మా కానుక, ఆదరించి స్వీకరించు మా దీన కానుక. ఈ జీవితంలో నే పొందినవన్నీ అర్పింతును, ఈ జీవితంలో నే పొందినవన్నీ అర్పింతును. నేనేమి అర్పింతును, ఏ విధమునర్పింతును, నేనేమి అర్పింతును, ఏ విధమునర్పింతును. నాకున్న సంపదలు నీ ప్రేమ దానములే, నాకున్న సంపదలు నీ ప్రేమ దానములే. కృతజ్ఞత హృదయతో మము స్వీకరించి, కృతజ్ఞత హృదయతో మము స్వీకరించు. నీ చిత్తమైన జో ఆదరించి స్వీకరించుమా, నీ చిత్తమైన జో ఆదరించి స్వీకరించుమా. ఈ జీవితంలో నే పొందినవన్నీ అర్పింతును. మా గుండె భారమై, మా మనసు మలినమై,
మా గుండె భారమై మా మనసు మలినమై నా జీవనావకు నీ పాదములే శరణం నా జీవనావకు నీ పాదములే శరణం చేకొను స్వామి నీ కరుణా వృద్ధితో చేకొను స్వామి నీ కరుణా వృద్ధితో నీ చిత్తమైనచో ఆదరించి స్వీకరించుమా నీ చిత్తమైనచో ఆదరించి స్వీకరించుము ఈ జీవితంలో నే పొందినవన్నీ అర్పింతును ఈ జీవితంలో నే పొందినవన్నీ అర్పింతును. సహోదరి సహోదరులారా, నేను మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గలపతి అయిన సర్వేశ్వరునికి అంగీకారం అన్నట్లా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించును గాక. ఓ సర్వేశ్వర, దయామయుడవైన తండ్రి, నీవు ఎంతో ప్రేమతో మమ్మ ప్రేమించి ఎంతో సహృదయముతో నీ కుమారుణ్ణి మాకొసగితివి. మేము అతనితో పూర్తిగా ఐక్యమై నీకు యోగ్యమైన పూజలు అర్పించున్నట్లు కృపచూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మేము మీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలయన అతడు శిలువ మీద పైకెత్తబడి అద్భుతమైన ప్రేమతో మన కొరకు ప్రాణదానము చేసెను. ఈటతో పొడవబడిన అతని ప్రక్క నుండి రక్తము నీరు స్రవించెను. ఇది ఏ శ్రీసభ దివ్య సంస్కారముల జీవనదులు. ఈ కారణమున తెరచి ఉన్న రక్షకుని హృదయమునకు అందరూ ఆకర్షింపబడి ఈ రక్షణపు ఊటల నుండి సంతోషముతో జీవజలమునకు చేరుకొందురుగాక. కావున మేము సకల పునీతులతోనూ దూతలతోనూ ఏకమై నీ ప్రస్తుతి చేయుచు నీ వైభవమును నిరతము ప్రకటించుట ఎట్లనగా, హోసన్నా 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 హోసన్నా. హృదయంబు పొంగగా దేవదూతలతో పాడగా పునీతులతో పాడగా హోసాన్న గీతము. హృదయంబు పొంగగా దేవదూతలతో పాడగా పునీతులతో పాడగా హోసాన్న గీతము. హోసాన్న పాడుదా దేవాతి దేవునకు. హోసాన్న పాడుదా ప్రభు యేసునాథునికి. హోసాన్న పాడుదా దేవాతి దేవునకు. హోసాన్న పాడుదా ప్రభు యేసునాథునికి. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పరిశుద్ధులు పరిశుద్ధులు. పరలోకము భూలోకము నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమునోసన్నా మహోన్నతమునోసన్నా మహోన్నతమునోసన్నా. హోసాన్న పాడుదాం హోసాన్న పాడుదాం దేవాతి దేవునకు. హోసాన్న పాడుదాం
ప్రభు యేసునాథునికి హోసాన్న పాడుదాం దేవాది దేవునకు హోసాన్న పాడుదాం ప్రభు యేసునాథునికి. ప్రభు నామమున వేంచేయువాడు ధన్యులు ధన్యులు. ప్రభు నామమున వేంచేయువాడు ధన్యులు ధన్యులు. మహోన్నతమును సనా మహోన్నతమును సనా మహోన్నతమును సనా హోసాన పాడుదాం హోసాన పాడుదాం దేవాది దేవునకు హోసాన పాడుదాం ప్రభు యేసునాథునికి హోసాన పాడుదాం దేవాది దేవునకు హోసాన పాడుదాం ప్రభు యేసునాథునికి. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలయన నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడనైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు వేచియుందుము. మీరు మరల వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుధమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయునని ఎదురుచూచు మేము
ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునట్లుగా దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకున్న పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ పునీత అపోస్తులతోనూ జోజప్ప గారితోనూ పునీత పేతురు పౌలు గారులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మను మోక్ష భాగ్యమునకు వారసులను చేయము. ఎలన వీరి విజ్ఞాపన ప్రార్థన నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి నీ శాంతిని శ్రేయస్సును ప్రసాదించున్నట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీ సభను నీ సేవకుడగు మా లియో జగద్గురువును, మా బాల పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను గురువులందరినీ నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుము. నీ చిత్త ప్రకారము నీ సన్నిధిలో చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదిశలా చెదరిన నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను, ముఖ్యముగా మా విచారణలో మరణించినటువంటి వారు, నీ ప్రేమయందు ఈ లోకమును విడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకునము. మేమును అచ్చట చేరి మీ మహిమను వీక్షించి నిత్యానందము పొందుదముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు లోకమునకు సకల మేలులను దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, నీ నామము పూజింపబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మాయన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించున్నట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి, సమస్యల నుండి, బాధల నుండి, వ్యాధుల నుండి, ఆందోళన నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములో జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకుందాం. లోకము యొక్క పాపములను పరిహరించెడు సర్వేశ్వరుని దివ్య గొర్రె పిల్లయైన యేసువా,
పరిహరించెడు. సర్వేశ్వరుని దివ్య గొర్రె పిల్లయైన యేసువా మా మీద దయగా ఉండండి. లోకము యొక్క పాపములను పరిహరించెడు. సర్వేశ్వరుని దివ్య గొర్రె పిల్లయైన యేసువా మాకు సమాధానము దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందునకు పిలువబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను. మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనకు నిత్య జీవన వసుకునుగాక. నీదు పులకింత నా హృదిని తాకినంత, పరము వీడియా పరమేశ్వరుడి నన్ను చేరినంత, నాలో వెలుగు నింపినంత. ఈదు పులకింత నా హృదిని తాకినంత, పరము వీడియా పరమేశ్వరుడి నన్ను చేరినంత, నాలో వెలుగు నింపినంత. ఈదు పులకింత గోధుమాపం ప్రభుని తనువుగా మారిన ఈ వేళ, మారిన ఈ వేళ. గోధుమాపం ప్రభుని తనువుగా మారిన ఈ వేళ, మారిన ఈ వేళ. జీవాహారం ప్రేమాహారం నాకు పంచు వేళ, జీవాహారం ప్రేమాహారం నాకు పంచు వేళ. నాలో ఆనందపు వేళ. ఏదో పులకింత నా హృదిని తాకినంత, పరము వీడిన పరమేశ్వరుడు నన్ను చేరినంత, నాలో వెలుగు నింపినంత. ఏదో పులకింత ద్రాక్షారసమే ప్రభుని రుధిరంగా మారిన ఈ వేళ, మారిన ఈ వేళ. ద్రాక్షారసమే ప్రభుని రుధిరంగా మారిన ఈ వేళ, మారిన ఈ వేళ. మహిమాన్వితమై అమృతరసమై అందే శుభవేళ, మహిమాన్వితమై అమృతరసమై అందే శుభవేళ. నేనే పరవశించి వేళ. ఏదో పులకింత నా హృదిని తాకినంత, పరము వీడిన పరమేశ్వరుడి నన్ను చేరినంత, నాలో వెలుగు నింపినంత. ఏదో పులకింత ప్రభుని భోజ్యమే దివ్యవరముగా ప్రార్థించే వేళ, ప్రార్థించే వేళ. ప్రభుని భోజ్యమే దివ్యవరముగా ప్రార్థించే వేళ, ప్రార్థించే వేళ. ఆత్మ బలముకై అభిషక్తులు నాకందించే వేళ, ఆత్మ బలముకై అభిషక్తులు నాకందించే వేళ. ఏదో పులకింత నా హృదిని తాకినంత,
పరమేశ్వరుడు నన్ను చేరినంత, నాలో వెలుగు నింపినంత, ఏదో పులకింత నా హృదిని తాకినంత, పరము వీడిన పరమేశ్వరుడు నన్ను చేరినంత, నాలో వెలుగు నింపినంత. సాధుశీల రక్షకా ఓ దివ్య హృదయమా, సాధుశీలుడా వినమ్ర హృదయీలిక శ్రీయేసు రక్షకా ఓ దివ్య హృదయమా, నీ దివ్య హృదయమే విశ్రమస్థానం, నీ ప్రేమ హృదయమే ప్రశాంత నిలయం, నీ దివ్య హృదయమే విశ్రమస్థానం, నీ ప్రేమ హృదయమే ప్రశాంత నిలయం, సాధుశీలుడా వినమ్ర హృదయీలిక, బ్రతుకు భారముచ అలసిన మాకు తేలికనొసగే నీ ప్రేమ నిలయం, బ్రతుకు భారముచ అలసిన మాకు తేలికనొసగే నీ ప్రేమ నిలయం, జీవన సమరంలో తోడుగా నిలచిన శక్తిని నింపే జీవ ప్రవాహం, జీవన సమరంలో తోడుగా నిలచిన శక్తిని నింపే జీవ ప్రవాహం, శక్తిని నింపే జీవ ప్రవాహం, సాధుశీలుడా వినమ్ర హృదయీలిక శ్రీయేసు రక్షకా ఓ దివ్య హృదయమా. కూర్చోండి ఒక నిమిషం. అందరూ బాగున్నారా? బాగున్నాను కాబట్టి మీ దగ్గరికి రాగలిగాను. ఈ విధంగా నన్ను ఈ యొక్క పవిత్రమైనటువంటి ఆలయ మహోత్సవ సందర్భంగా ఈ దివ్య పూజా బలి సమర్పించడానికి ఫాదర్ రాజ్కుమార్ గారి ద్వారా ఆహ్వానించి ఉన్నారు. ప్రత్యేకించి ఫాదర్ గారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. నేను ఊహించలేదు ఇటువంటి ఆహ్వానం వస్తుందని. కానీ నా యొక్క రజిత జూబిలీ సందర్భంగా ఫాదర్ ప్రత్యేకంగా నా కోసం మేమందరినీ కూడా ప్రార్థించమని, నేను మీకోసం ప్రార్థించేటువంటి అవకాశాన్ని దివ్య పూజా బలి ద్వారా వారు కలుగజేశారు. మరి వారు సీనియర్స్ మరి ఎంతో ప్రేమతో నన్ను ఆహ్వానించి ఈ యొక్క అవకాశాన్ని నాకు ఇచ్చినందులకు వారిని ప్రత్యేకించి అభినందిస్తూ వారికి నేను మనసారా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఇరవై 25 సంవత్సరాలు ఎలా గడిచిపోయాయో తెలియదు. అందులో 6 సంవత్సరాలు ఇదిగో ఈ కత్తిపూడి గొల్లప్రోల్లో ఉన్నాను. కానీ జీవితంలో ఇక్కడ ఉన్నవి మాత్రమే మీ బాగా జ్ఞాపకానికి వస్తుంటాయి.
ఈ 25 సంవత్సరాల జీవితంలో, గురుత్వ జీవితంలో బహుశా నాకు, నా హృదయానికి, నా జీవితానికి దగ్గరైనళ్ళు కానీ, ఆత్మీయంగా అన్నదమ్ములుగా అక్కచెల్లెలుగా పంచుకున్నది కానీ ఇదిగో ఈ ప్రత్యేకించి ఈ గ్రామాలు గొల్లప్రోలు, కత్తిపూడి, గిడిజాం, అఫ్కోర్స్ కొండవారిపేట దీనిలో భాగం కాబట్టి. మిగిలినవంటారా బడిపంతులనే దాదాపుగా మిగిలిన 2 సంవత్సరాలు, దాదాపు 14 సంవత్సరాలు టీచింగ్లోనే ఉన్నాను. కానీ ఇక్కడ వ్యక్తిగతంగా మీతో మాట్లాడగలిగి, మీ కుటుంబాలు దర్శించగలిగి, మీతో తినగలిగి, మీ కుటుంబాల్లో ఒకడై జీవించగలిగేటువంటి భాగ్యాన్ని ఆ భగవంతుడు నాకు ఈ యొక్క గొల్లప్రోలు విచారణలో ఉన్నప్పుడు ఇచ్చారు. చక్కగా నిర్మించబడినటువంటి ఈ యొక్క ఆలయాన్ని దేవుడు ఒక విచారణగా ఆశీర్వదించటం మనందరికీ కూడా గొప్ప ఆశీర్వాదంగా భావించాలి. ప్రత్యేకించి ఈ యొక్క మేత్రాసనంలో ఇది మధ్యలో ఉంటుంది. కత్తిపూడి వచ్చేపోయేటువంటి గురువులందరికీ, తండ్రి గారికి, మరి యేసు తిరుహృదయానికి సమర్పిస్తూ ఈ యొక్క ఆలయాన్ని నిర్మించటం, దీన్ని విచారణగా చేయటం ఎంతో గొప్ప విషయం. ఈ యొక్క ఆలయంలో నేను కూడా 6 సంవత్సరాలు పనిచేసినందుకు దేవునికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మీ అందరి కోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉన్నాను. మేమందరినీ, మీ కుటుంబాలను, మీ బిడ్డలను ఆ దేవాది దేవుడు సదా దీవించి ఆశీర్వదించి తన యొక్క కృపలో పదిలపరచాలని, ముఖ్యంగా ఈ మధ్య బాగా చదువులకు వెళ్తున్నట్టున్నారు విద్యార్థులందరూ కూడా చాలామంది. అప్పుడు ప్రారంభించారు, ఇప్పుడు కొనసాగిస్తున్నారు. చాలా సంతోషంగా ఉన్నది. అప్పుడప్పుడు కొంతమంది ఫోన్ చేస్తూ ఉంటారులేండి, అబ్బాయిలు కొంతమంది ఫోన్ చేస్తూ ఉంటారు. ఏం చేస్తున్నారంటే ఏదో చదవటమో లేకపోతే ఏదో ఉద్యోగం చేయటమో ఇలాంటివి చేస్తున్నారని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అవన్నీ కూడా మీరు మెల్లమెల్లగా అభివృద్ధి అవ్వడానికి, దేవుని యొక్క కృపలో ఎదగటానికి, మరియు దేవునికి మరింత దగ్గర అవ్వడానికి అవకాశాలుగా ఆ భగవంతుడు మనకు ఈ యొక్క విచారణను ప్రతిష్ఠించి కల్పించారని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. మరి మేము అందరినీ కూడా ఆ దేవాది దేవుడు దీవించి ఆశీర్వదించాలని ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉన్నాను. మరియు ఏఎస్ఎంఐ సిస్టర్స్ని మాత్రం ఎప్పుడూ మర్చిపోలేను నేను. సిస్టర్ అనిల గారు అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. ఈ యొక్క దివ్య పూజాబల్లో వారు మనతో ఉండి మన కోసం ప్రార్థించటం, మేము వారి కోసం ప్రార్థించటం, ఆ యొక్క ఓల్డ్ కాన్వెంట్లో సిస్టర్స్ మనల్ని అందరినీ, ముఖ్యంగా నన్ను ఆదరించటం, ప్రేమను పంచడం, ఇవన్నీ కూడా చిరస్మరణీయాలు, ఎప్పుడు కూడా మర్చిపోలేనటువంటివి. కాబట్టి కత్తిపూడి తప్పనిసరిగా నా యొక్క హృదయంలో దానికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం, చోటు ఉంటూనే ఉంటుంది. కాబట్టి మీరు నా పట్ల చూపించినటువంటి ప్రేమకు, ఆదరణకు, మరియు చాలామంది మీరందరూ కూడా నాకు భోజనాలు కూడా పెట్టారు ఇళ్ళకి పిలిచి, మీ అందరికీ వాటన్నిటికీ మరొకసారి జ్ఞాపకానికి తెచ్చుకుంటూ మీ అందరికీ కూడా నమస్కరిస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చాలామంది వివాహాలకు రండి ఫాదర్ అని చెప్పేసి పిలుస్తున్నారు, కానీ రాలేకపోతున్నాను. దాదాపు 200 కిలోమీటర్లు రావాలి. ఇంతకు ముందు పిలిచారు, ఇప్పుడు పిలుస్తున్నారు. తప్పనిసరిగా మీకోసం ప్రార్థన చేస్తాం. ఎంతో ఫాదర్ గారు వారు వాక్యాలు, ఆయన ఒక గొప్ప వక్తగా ఉన్నాడు. వారి ప్రసంగాలు అప్పుడప్పుడు ఆలకిస్తూ ఉంటాను నేను. వారి యొక్క పదజాలాలు, వారి యొక్క థాట్స్, ఆలోచనలు, ఇవన్నీ కూడా చాలా చాలా గొప్పగా ఉంటాయి. మరి వారి యొక్క చేతుల మీద మీరందరూ కూడా ఆశీర్వదించబడుతున్నందుకు ఆ దేవునికి వందనాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరొకసారి ఇక్కడ పనిచేసినటువంటి సిస్టర్స్కి, ఉపదేశులకి, అందరు లేరనుకుంటా గతంలో పనిచేసినటువంటి వాళ్ళు, అయినప్పటికీ కూడా అందరికీ ప్రత్యేకంగా డేవిడ్ మాస్టర్, మరిదాస్ ఉండేటువంటి వాడు లేడు, మీరందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించి దీవించాలని ప్రార్థిస్తూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ. అందరు లేచి చివరి ప్రార్థన చేసుకుందాం.
ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ ప్రేమామయమైన దివ్య సంస్కారంలో పాల్గొనిన మేము భక్తితో నీ కృప కొరకు వేచియున్నాము. ఈ లోకంలో క్రీస్తునకు అనుగుణముగా జీవించి మానవులందరి ఎడల ప్రేమను చూపుచు పరలోకంలో అతని మహిమకు సహవారసులము అగు భాగ్యమును మాకు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్ర ఆత్మలను సదా ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమేన్. సమాధానంతో వెళ్ళి ప్రభు ప్రేమలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. చిరు సన్మానం. గుంటూరు పీఠానికి చెందినటువంటి గురువు మన ప్రీతమ యాదల మైకల్ కిషోర్ బాబు, ఎస్ఏసి అంటే పాలిటైన్ ఫాదర్స్. వీరు ముందుగా వారిని పీఠం ముందు ఉన్నటువంటి యొక్క చైర్లో ఆశీనులు కావాల్సిన కోరుతున్నాను. ఫాదర్ గారి యొక్క దైవ పిలుపు ఆ తల్లిదండ్రుల యొక్క విశ్వాస బీజక్షేత్రం నుండి, కుటుంబం నుండి ప్రారంభమైంది. దైవ సేవకు అంకితమై వారు మరియ తల్లికి మంగళవార్త, దేవదూత మంగళవార్త చెప్పినటువంటి రోజు అది ఎనన్సియేషన్. 2001 మార్చి 25వ తారీఖున వైకుంఠపురంలో నాటి పీఠాధిపతులు గాలిబాలి గారి, గుంటూరు పీఠాధిపతుల పవిత్ర హస్తాల మీదుగా వారు అభిషేకం పొందారు. వారి యొక్క పరిచర్య చాలా అమోఘంగా అన్ని కోణాల్లో కూడా అతను కవర్ చేశారు ఫాదర్ గారు. 2001-2 సంవత్సరాల్లో సెయింట్ ఫ్రాన్సిస్ చర్చ్ కొంకెపూడి అక్కడ సహాయ విచారణ గురువుగా, అలాగే పెడన అనేటువంటి ఆ ప్రాంతంలో పాలటి వారికి పాఠశాలలో పాఠాలు చెప్పారు. తర్వాత 2002 నుండి 3 వరకు ప్రీఫెక్ట్ విఓసి పల్లోటి విద్యాలయం విజయవాడలో చేశారు. తర్వాత 2003-4లో బీఈడి చదివారు, ఉపాధ్యాయ శిక్షణ పొందారు. తర్వాత రాయ్పూర్లో ప్రీఫెక్ట్గా పనిచేశారు. 2004 నుంచి 8 వరకు పాలటి స్కూల్లో అక్కడ పెడన్నలో సహాయ విచారణ గురువుగా ఉంటూనే అక్కడ పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయులుగా సేవలు అందించారు. 2007-8 సంవత్సరంలో కొంకేపూడిలో విచారణకర్తలుగా సెయింట్ ఫ్రాన్సిస్ చర్చిలో వారు సేవలు అందించారు. 2008 నుండి 14 వరకు సుదీర్ఘకాలము, సుమారు 6 సంవత్సరాలు పైబడి గొల్లప్రోలు విచారణకర్తలు సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ చర్చ్ యొక్క విచారణ గురువులుగా ఉంటూ ఆ రోజుల్లోనే మన గ్రామాల్లో సువార్త సేవ చేస్తూ ఇటు కత్తిపూడి, కొండవారిపేట, అక్కడ గిడజాం, బీబీపట్నం ఈ ప్రాంతాల్లో విశేషమైన సేవలు అందించారు. ఎవరిని అడిగినా కిషోర్ ఫాదరే గుర్తుంటారు, ఇక్కడ కానీ అక్కడ కానీ. అక్కడ ముఖ్యంగా గిడిజాములో వారు చేసినటువంటి సేవలు ప్రముఖంగా గుర్తు చేసుకోవాలి. సిలువగిరి మీద ఆ స్వరూపాలను ఎక్కించడం అంత సులువైన పని కాదు, నడిచి వెళ్ళడం కష్టం. అలాంటిది ఆ రోజుల్లో 2012-13 ఆ సంవత్సరాల్లో వారు కల్వరి స్వరూపాలు అక్కడున్నటువంటి డేవిడ్ మాస్టర్ గారు అప్పుడు విచారణలో అక్కడ ప్రత్యేక విధంగా ఉపదేశ మాస్టర్గా పనిచేస్తున్నారు. మరియన్న గారు, కీర్తిశేషులు మరియన్న గారు ఈ వారంలో మరణించినటువంటి వారు. అక్కడ ఉన్నటువంటి ఇక్కడ మన యూత్ కూడా సిలువలు, ఈ స్వరూపాలు మోసుకొని వెళ్ళారు. అక్కడ ఉన్నటువంటి యూత్ అందరూ కలిసి మరి గత 10-12 సంవత్సరాలుగా అక్కడ ఆ స్వరూపాలు ఉండడం, ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి. మరి ఈ మధ్య రెగ్యులరైజ్ చేసి ప్రతి నెల కూడా 2వ శుక్రవారం శిలువ మార్గం, ఆ తర్వాత ఆలయంలో ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి.
మరి చిన్న చిన్న ఆటంకాలు ఉన్నాయి, అవన్నీ కూడా తొలగిపోయి దేవుని యొక్క మహిమార్థము ఆ ప్రార్థనలు జరగాలని. ఇది జరగడానికి కారణం ఆ యొక్క దాన్ని స్థాపించడానికి, దానికి ఉనికికి కారణం కిషోర్ ఫాదర్ గారే. కొట్టండి గట్టిగా చప్పట్లే. తర్వాత ఇక్కడ నుంచి గొల్లప్రోల నుంచి వారు 2014 నుండి 11 నుంచి 13 వరకు ఇక్కడ ఈ విచారణ గురులుగా ఉంటూనే వారి ప్రావిన్స్కి బెంగళూరు కన్సల్టర్గా, అలాగే 2014 నుంచి 21 వరకు ప్రిన్సిపల్ డైరెక్టర్ మిల్లేనియం హై స్కూల్ వరంగల్లో, చాలా ప్రముఖమైనటువంటి పాఠశాల. ఆ పాఠశాలను అధినేతగా ఉంటూ అనేక సేవలు అందించారు. 2014 నుంచి 17 వరకు మరలా ప్రావిన్స్కి కౌన్సిలర్గా, కన్సల్టర్గా ఎన్నుకోబడ్డారు. 2021 నుంచి 25 వరకు అంటే కొనసాగుతూ 2021 నుంచి పాలకొల్లులో విచారణ గురువులుగా హోలీ ట్రినిటీ దేవాలయం, ఆ దేవాలయంలో విశేషమైనటువంటి సేవలను అందిస్తూ ఉన్నారు. 20 నుండి 22 వరకు కన్సల్టర్గా గ్లోరియా దేయి రీజన్ విజయవాడ రీజన్గా మరి అది ఏర్పడింది. అప్పటి నుంచి దానికి అక్కడ కన్సల్టర్గా కూడా విశేషమైన సేవలు అందిస్తున్నారు. ప్రముఖమైనటువంటి ఈ విషయాల్లో, విభాగాల్లో చాలా ఇవన్నీ చూస్తుంటే ఎంతో బాధ్యతతో నిండినటువంటి విషయాలు. ఒక పాఠశాలలో పాఠాలు బోధించడం, మరొక ప్రక్క విచారణ గురువుగా సేవలు అందించడం, అటుపక్క అడ్మినిస్ట్రేటివ్ బాడీలో కూడా తనదైన శైలిలో ఎన్నెన్నో బాధ్యతలు నిర్వర్తించినటువంటి ఫాదర్ గారు మన మధ్య ఉండడం, 25 వత్సరాలు దేవుని సేవలో తరించి కొనసాగుతూ ఉండడం మనందరికీ ఆనందం. కాబట్టి వీరిని సముచితంగా గౌరవించడం మనందరి యొక్క ప్రేమపూర్వకమైనటువంటి బాధ్యత. కాబట్టి మన కరతాళ ధ్వనులతో వారిని అభినందిస్తూ చిరు సన్మానాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. ముందుగా బోర వరప్రసాద్ మాస్టర్ గారు వారు సన్మానము చేస్తారు. కుటుంబ సభ్యులు చిరు కానుకను కూడా వారు అందిస్తారు. దయచేసి వారు రావాల్సిందిగా కోరుతున్నాను. చప్పట్లు ఆగిపోకూడదు. మన దగ్గర 6 సంవత్సరాలు 25 సంవత్సరాల సేవ కాబట్టి కంటిన్యూస్ కొట్టాలి. రావాలి, మీరు వేగం రావాలి. అమ్మారా సిస్టర్స్ ప్లీజ్ కమ్. సిస్టర్స్ ప్లీజ్ కమ్. సో మన విచారణ తరపున చిన్న జ్ఞాపిక కూడా అందించడానికి సిద్ధంగా ఉన్నాము. స్వీకరించవలసిందిగా కోరుతున్నాము. మిరియాల మనేశ్వరరావు వారి యొక్క సభ్యులు కౌన్సిల్. మిరియాల మనేశ్వరరావు గారు రండి. ఫాదర్ గారిని సన్మానించడానికి వస్తున్నారు. అలాగే బద్ది ప్రసాద్ గారు ఇద్దరు కలిసి ఫాదర్ గారిని సన్మానిస్తున్నారు. అటు నిలబడండి, తిరగండి. ఇప్పుడు బోరా వీరబాబు విన్సెంట్
ప్రసాద్ మాస్టర్ గారు చిరు కానుకను అందిస్తున్నారు. విన్సెంట్ గారు వారి కుటుంబ సభ్యులు సాల్వైస్ ముందు సాల్వా ముందు థ్యాంక్ యూ. తదుపరి పెదపాటి చిన్నారావు కుటుంబ సభ్యులు. ఇవన్నీ జాగ్రత్త మాట్లాడండి. ఆ సేక్రెడ్ హార్ట్ యూనిట్ వారు ఫాదర్ గారిని సన్మానిస్తున్నారు. కొమ్ము ఆ నిర్మలమాత యూనిట్ వారి తరపున చిన్నతల్లి ఇంకెవరు లేరా? రండి భారతి రండి. సో ఫాదర్ గారు ఉంటున్నప్పుడు ఆ ముందు నుంచి కూడా ఉపదేశిగా విశిష్టమైనటువంటి సేవలు అందించినటువంటి డేవిడ్ మాస్టర్ గారికి కూడా చిరు సన్మానం చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు. మాస్టర్ గారు ప్లీజ్ కమ్. మాస్టర్ రండి. ఫాదర్ గారు అక్కడ సేవ చేస్తున్నప్పుడు ఇక ఉపదేశులు నిజానికి కుడిభుజాలు. గురువులు వెళ్ళక ముందే అంతా సిద్ధపరిచి పూజకు ఏర్పాటు చేసి ప్రార్థనలు నేర్పించి పాటలు పాడించి గురువుల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ప్రజలు ఎదురు చూసేలా చేస్తారు. అది ఉపదేశుల యొక్క బాధ్యత. ఆ బాధ్యత సరిగ్గా చేస్తే ఇంకా సువార్త సేవ సులువుగా జరుగుతుంది. అందులో మొదటివారు మన డేవిడ్ మాస్టర్ నాకు ఇక్కడ రాకముందు నుంచి తెలుసు. నేను పాస్టల్ సెంటర్ డైరెక్టర్గా ఉన్నప్పుడు ఒక 20 సంవత్సరాల క్రితం జ్యోతిర్మయ యానిమేటర్గా పనిచేసే మా కింద మరి అప్పటి నుంచి చాలా చైతన్యవంతంగా సువార్త సేవలో దూసుకుపోతున్నారు. ఇప్పుడు కూడా దూసుకుపోతూనే ఉన్నారు ఇంకా. సో వారికి చిరు సన్మానం చేయడానికి ప్రసాద్ మాస్టర్ గారు